ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేటోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు, ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి, నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన, ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి, కేవీపీ రామచంద్రరావు గారు, రగన్న వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లం రాజు గారు షర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం మా మిత్రుడు రుద్రరాజు తన వ్యూహాన్ని, తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కమ్యూనిస్టు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలను తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎన్నికల్లో కూడా మళ్ళీ తప్పకుండా వస్తా, మీకు అండగా నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ